నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఉప్పర్పేటలో కలకలం. నీళ్లు అడిగి 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగ. నంద్యాలలో స్వచ్ఛాంధ్ర రైల్వే స్టేషన్ పరిసరాలను స్వయంగా శుభ్రం చేసిన కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి. నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డులోని 17 షాపులకు బహిరంగ వేలం. వ్యాపారుల తీవ్ర పోటీ. గాజులపల్లెలో సేంద్రీయ పద్ధతిలో అన్నా వెరైటీ యాపిల్ సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్న రైతు మస్తాన్. ఆళ్లగడ్డలో ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం. ఈద్గా అభివృద్ధికి సొంత నిధులు ఇస్తానని ఎమ్మెల్యే అఖిలప్రియ హామీ. నంద్యాల మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆధునీకరణకు ₹1,00,000 భారీ విరాళం. నంద్యాల నిరాశ్రయుల ఆశ్రమంలో కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీ. ఎవరూ లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం. సిరివెళ్ల మోడల్ స్కూల్ వద్ద క్షుద్ర పూజల కలకలం. విద్యార్థులు తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలు. నంద్యాలలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహణ. పోలీసు అధికారులతో జడ్జి అమ్మనరాజ సమీక్ష. నంద్యాల పట్టణంలోని ఉప్పరపేట ప్రాంతంలో ఇల్లు అద్దెకు ఇస్తామని పెట్టిన బోర్డు ఆధారంగా వచ్చిన ఓ వ్యక్తి మహిళను మోసం చేసి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరారైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం ఉప్పరపేట బ్రాహ్మణ వీధిలోని ఓ ఇంటికి మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి వచ్చి ఇల్లు అద్దెకు చూస్తున్నాను అంటూ యజమానురాలిని సంప్రదించాడు. తాళా ఇల్లు ఇవ్వాలని కోరడంతో ఆమె ఇచ్చింది. కొద్దిసేపటికి తిరిగి వచ్చి మళ్లీ ఇల్లు చూపించండి అంటూ తాగడానికి నీళ్లు అడిగాడు. అనుమానం లేకుండా మహిళ నీళ్లు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు. మహిళ ప్రతిఘటించినప్పటికీ ఆమెను తోసేసి గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ అపరిచితులపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. నా పేరు ఎం చరిత. మా ఇంటికి ఒక అతను వచ్చి ఇల్లు చూస్తా అని వచ్చినాడు నిన్న. అతని పేరు నాకు తెలీదు, నేను అడగలేదు. నేను లోపలికి పోయి తాళం వేసుకొని మాట్లాడినా. పైన ఇల్లు అని చెప్పి తాళం ఇచ్చేసిన. నిన్న చూసి పోయినాడు. రేపు సాయంత్రం మా వాళ్ళని తొలుకొని వస్తా, నేను మా ఆవిడని తొలుకొని వస్తా అని చెప్పినాడు. సాయంత్రం రాలే కానీ ఈరోజు మళ్ళీ 3 గంటలకు వచ్చి తాళం తీసుకొని మా వాళ్ళు వస్తున్నానని ఫోన్ మాట్లాడి నీళ్ళు అడిగినాడు. నీళ్ళు ఒకసారి ఇచ్చిన, మళ్ళీ తాళం వేసుకొని లోపల నుంచి మాట్లాడినా. మీ ఆయన ఏం చేస్తాడంటే బ్యాంకులో ఆ ప్రొవైజర్ అని చెప్పిన తర్వాత మీరేం చేస్తున్నారు అన్న, ఏంటోళ్ళు మీరు ముస్లిమ్సా అని అడిగిన. అడిగితే కాదక్క వడ్డేళ్ళం మేము అని చెప్పినాడు.
మీరెక్కడ ఉంటారన్న అంటే ఇక్కడే ఆత్మకూరు బస్ స్టాండ్ లో బజ్జీలు వడలు వేస్తుంటాం అని చెప్పినాడు. తర్వాత నేను లోపలికి పోయి తాళం వేసుకొని ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు. మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు, ఏం కథ, ఇంకా రాలే, ఏం చేస్తున్నారు అని అడిగినాడు. ఫోన్లో అడిగినది విన్న తర్వాత మళ్ళీ నీళ్ళు అడిగినాడు. 10 నిమిషాల తర్వాత నీళ్ళు అడిగితే మళ్ళీ తీసుకొని వచ్చే లోపల బయట వాకిట్లోనే ఉన్నాడు. నేను తాళం తీసి ఇచ్చి అక్క మా వాళ్ళు ఇంకా రాలే, కనకలేకుంటున్నారు, తీసుకో అని ఇచ్చే వరకు చెమ్ము నేను తీసుకోనికే బయటకు వచ్చే వరకు ఇంట్లోకి కాలు అడుగు పెట్టి నన్ను పట్టుకొని దొబ్బి కింద చైన్ గుంజుకొని పోయినాడు. 2.5 ఉంటారు. 2.5 ఉంటారు. మంచి బాగా 45-50 ఏళ్ళు ఉంటాయి. హైట్గా ఉంటాడు, ఒక మాదిరిగా ఉంటాడు, ఒక్కడే వచ్చినాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసరాలు, ప్రధాన వీధులు, ప్రజా ప్రదేశాల్లో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వయంగా పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ గత ఏడాది జనవరిలో ప్రారంభమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జిల్లాలో నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు. కాలువల పూడికితీత పనులు, అవసరమైన చోట్ల స్లాబ్ల ఏర్పాటు, అదనపు డస్ట్బిన్ల ఏర్పాటు ద్వారా పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించినట్లు వెల్లడించారు. నమస్కారం. మనము గత ఏడాది జనవరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు మనం మన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ శబరి మేడం గారితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇక్కడ మనము రైల్వే స్టేషన్ జోన్లో ఉన్నాము. ఇక్కడ కాలువలు అన్నీ కూడా సిల్టప్ అయిపోయి ఉన్నాయి. దీనికి ఇమీడియట్ రెమెడీ ఏంటి అన్నది రైల్వే అండ్ మున్సిపల్ టీంతో కలిసి అవి మ్యామ్ గైడ్ చేసినట్టు కవర్డ్ స్లాబ్స్ వేయించడం, డస్ట్బిన్స్ పెట్టించడం. చాలా మంది ప్రయాణికులు వస్తారు కాబట్టి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఆహ్లాదకరంగా ఉండేటట్టు నంద్యాల మున్సిపాలిటీ వైపు నుంచి ప్రయత్నం చేస్తాము. అలాగే రైల్వే టీమ్ సపోర్ట్తో కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఏముందో ఏరియా బ్యూటిఫికేషన్ అన్నది టేకప్ చేస్తాము. మనము నంద్యాలలో మనము ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అన్న ప్రోగ్రామ్ను కూడా ప్రారంభించుకున్నాము. అలా మనం ఒక 4 వీక్స్ అన్నది మనం టేకప్ చేశాము. ఈ రోజుతో అది ఎక్కడెక్కడ లెగసీ వేస్ట్ ఉందో అదంతా క్లియర్ చేసి దాన్ని సెగ్రిగేషన్, కంపోస్టింగ్, లేదు అంటే మనము బయోడైజెస్టర్ పెట్టాము, అక్కడికి షిఫ్ట్ చేసి ఎరువుగా తయారు చేసే ప్రక్రియ కూడా చేస్తున్నాం. ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. అంటే మనం చెప్తాము, పని చేసేటప్పుడు కష్టం అవుతుంది. ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్తాము, కానీ మనమే వాడుతూ ఉంటాము. చెత్త రోడ్డు మీద వేయకూడదు అని చెప్తాం, కానీ మనమే వేస్తాం. అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛ పైన ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ భాగస్వామ్యం అయితేనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించినట్టు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చాలా మంచిగా జరుగుతుంది. ఒక ఆరోగ్యకరమైన నంద్యాలను కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ గౌరవ ఎంపీ మ్యామ్ కి, అలాగే టీం అందరికీ కూడా, అధికారులతో పాటు మ్యామ్ కూడా ఈరోజు చాలా ఇంట్రెస్ట్ పార్టిసిపేట్ చేశారు. మ్యామ్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో, స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి అందులో భాగంగా ఒక కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఎంతో చాలా రోజుల నుంచి చాలా చక్కగా మన నంద్యాల మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, ఒక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఒక్కటే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే కేవలం మనతో మేమొక్కటే చేయడం కాదు, మీతో మార్పు రావాలి అనే ఉద్దేశంతో మన నంద్యాల వచ్చేసి ఇట్ ఈస్ ద హాటెస్ట్ ఏరియా ఇన్ సౌత్ ఇండియాలోనే. ఒక వేడి అన్నిటికన్నా, అన్ని ప్రదేశాల కన్నా ఎక్కువ వేడి ఉండేది. ఇప్పుడు కూడా 48 degrees టచ్ అయింది మన నంద్యాల. ఇవన్నీ కూడా తగ్గాలి, మన నంద్యాల కూడా బాగా ఉండాలి మంచి గ్రీనరీతో. లేదంటే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసుకొని, ప్లాస్టిక్, ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకూడదు. ఇప్పుడు అంటున్నారు ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వాడడం ద్వారా మెయిన్
పర్సంటేజ్ ప్లాస్టిక్ వాడడం ద్వారా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాలి, మన జనరేషన్స్, మన భావి తరాలు బాగుండాలి అంటే మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనము క్లీన్ నంద్యాలుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ప్లీజ్ స్టార్ట్ కన్జర్వింగ్ రిసోర్సెస్, ఎనర్జీ కన్జర్వ్ చేయండి. అట్లాగే తడి చెత్త, పొడి చెత్తను సపరేట్ చేయండి. అట్లాగే ప్లాస్టిక్ని బ్యాన్ చేసుకుంటే చాలా మంచిది అని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నంద్యాల మార్కెట్ యార్డ్ పరిధిలోని షాపులను బహిరంగ వేలంపాట ద్వారా కేటాయించగా వేలంపాటలు తీవ్ర పోటీ నెలకొంది. పాతదారులు సహా పలువురు వ్యాపారులు పోటాపోటీగా పాల్గొని షాపులను దక్కించుకున్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబు ఆధ్వర్యంలో జిల్లా అధికారుల సమక్షంలో ఈ వేలంపాట నిర్వహించారు. పోలీసు బందోబస్తు మధ్య సజావుగా ప్రక్రియ కొనసాగింది. నంద్యాల శిల్ప రైతు సమైక్యానికి సంబంధించిన 10 షాపులు, నూనెపల్లి మార్కెట్ యార్డుకు చెందిన 7 షాపులను వేలంపాటలో ఉంచారు. వేలంపాట విజయవంతంగా నిర్వహించడంతో మార్కెట్ యార్డుకు ఆర్థికంగా లాభం చేకూరిందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈరోజు శిల్ప సహకార సమితికి ఇవ్వబడినటువంటి 10 షాపులు, అంటే 11 నుంచి 20 వరకు ఉన్న షాపులు ఈరోజు ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆక్షన్లో పెద్ద ఎత్తున వాళ్ళ వినియోగదారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ షాపులకి 15,000 నుంచి 35,000 వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యొక్క టోటల్ అమౌంట్ మనకు నెలకు 2,41,700 డబ్బులు మనకు ఈ రెంట్ రూపేణా మనకు మార్కెట్ కమిటీ ఆదాయము సమకూరుతుంది. గతంలో దానికి శిల్ప సహకార సమితి వాళ్ళు కేవలం 27,500 మాత్రమే కట్టేవాళ్ళు. దీని వలన మనకు అదనంగా 2,14,000 అదనంగా రావడం జరిగింది నెలకు. ఇది కూడా మనం కోర్టు అనుమతి తీసుకొని వాళ్ళకు వీలైనంత తొందరగా వారము లేదా 10 రోజుల లోపల వాళ్ళకు ఖాళీ చేసి కొత్తగా వేలంలో పాల్గొన్న వారికి కేటాయించబడిందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 2వ విడత జరిగిన 10 షాపులకి, చెక్క మార్కెట్ యార్డు షాపులకి వేలంపాట పాల్గొని అత్యధిక రేట్లకి నంద్యాల పట్టణ ప్రజలు పాల్గొనడం జరిగింది. 2,41,700 రూపాయలు మార్కెట్ యార్డ్కి జమ కావడం జరిగింది. గతంలో 27,500 మాత్రమే నంది రైతు సమాఖ్య వాళ్ళు చెల్లించేవాళ్ళు. ఇప్పుడు 2,14,200 అదనంగా మార్కెట్ యార్డ్కి ఆదాయం రావడం జరుగుతుంది. వీటన్నిటినీ మేము కోర్టుకి సబ్మిట్ జరుగుతుంది. కోర్టు వారి ఆర్డర్ ప్రకారం అతి త్వరలో షాపులు పాడుకున్న వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలో రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నాగరాజు రైతులకు సేంద్రియ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. రైతుల ప్రోత్సాహంతో రైతు అన్నా వెరైటీ యాపిల్ సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో రైతు మస్తాన్ తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతుల్లో అన్నా వెరైటీ యాపిల్ సాగు చేస్తున్నారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నాగరాజు పొలాన్ని సందర్శించి సాగు విధానాలను పరిశీలించారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వల్ల నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయని చెప్పారు. సాంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్న వేళ గాజులపల్లెలో అన్నా వెరైటీ యాపిల్ సాగు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. అధికారులు కూడా రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తూ ఉద్యాన పంటల విస్తరణకు కృషి చేస్తున్నారు.
छोटा ఆళ్లగడ్డ పట్టణంలో ముస్లిం సోదరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీల సమస్యలు, ఈద్గా ప్రాంత అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈద్గా వద్ద రహదారి నిర్మాణం, కాంపౌండ్ వాల్ ఏర్పాటు కోసం అవసరమైన నిధులను తన సొంతంగా అందిస్తానని ఎమ్మెల్యే అఖిల ప్రియ హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ముస్లిం సోదరుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ హుస్సేన్ బాషా, అపస్మా డివిజన్ అధ్యక్షుడు టి అమీర్ బాషా, ప్రభుత్వ ఖాజీ జాఫర్ అహ్మద్ సాదిక్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సమావేశం సౌహార్ద వాతావరణంలో కొనసాగి పరస్పర అవగాహన పెంపునకు దోహదపడుతుందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. వాళ్ళు ఏదైతే ఉందో అదే విధంగా షాదీఖానా, ఈ రెండు కూడా నేను ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ 3 సార్లు నేను లెటర్ ఇచ్చినాను. అది శాంక్షన్ అయింది, కానీ డబ్బులు ఒకటి కొద్దిగా ప్రాబ్లమే ఇరుక్కుంది. తప్పకుండా అది కూడా ఈ సంవత్సరంలో చింతకుంట్ల కాంపౌండ్ వాల్ కానీ లేకపోతే షాదీఖానా నేను మీకు మాటిస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా చూడని విధంగా, మీరు ఎప్పుడు కూడా వినని విధంగా ఆలగడ్డలో బ్రహ్మాండమైన షాదీఖానా కట్టించే బాధ్యత నాది. మళ్ళీ ఏ పేద కుటుంబం కూడా ఇబ్బంది పడకుండా దానికి కాంపౌండ్ వాళ్ళే కాదు, బ్రహ్మాండంగా దానికి లోపల రెనోవేషన్ కానీ ఇంకొక పెద్దగా కట్టించడం కానీ దాదాపు 1 కోటి రూపాయలు అవుతుందని గతంలో చెప్పినారు. దానికి తగ్గినట్టుగానే 1 కోటి రూపాయలు తెప్పించి దానికి షాదీఖానా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ నేను చేపిస్తానని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మీరు ఒకటి అడిగినారు ముఖ్యమైనది, ఇమాములకి మౌజనులకి మరి శాలరీస్ ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినవి కొన్ని మసీదులకు వస్తున్నాయి, కొన్ని మసీదులకి రావట్లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఏ మసీదులకైతే రావట్లేదో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నేను ఏ మసీదు అయితే అనేక కాగితాలు తీసుకుంటాను, వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను. మీకు వెంటనే అన్ని మసీదులకి, అన్ని ఇమాములకి, అందరి మసీదులకి డబ్బులు వచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేపిస్తానని చెప్పి మీ అందరికి కూడా నేను మాటిస్తున్నాను. తర్వాత ముఖ్యమైనది ఒకటి అడిగినారు, ఇమాములకి మౌజాలకి ఒక సపరేట్ కాలనీ కావాలా వద్దా? అంటే చెప్తూనే పోతున్నా, మీరు వింటున్నారా లేదా అనేది. కావాలి కదా, కావాలి. అది కూడా నేను ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా పెద్దలతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి తప్పకుండా. ఎన్ని మసీదులు ఉన్నాయన్న మన కాడ? 14. ఒక 35-40 మందికి అనుకుందాంలే. ఒక 40 మందికి ఒక కాలనీ లాగా ఏర్పాటు చేయడానికి ఎక్కడైతే స్థలం ఉందో మీకు పట్టాలు ఇప్పించి అక్కడ దాని విధంగానే మీకు హౌసింగ్ శాంక్షన్ చెప్పించి ఇల్లు కట్టిపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. నేను చాలా మాటిస్తున్నాను, ఇది నిలబెట్టడానికి కూడా నేను చాలా కష్టపడాల్సి వస్తుంది. మీ అందరు నా కోసం దువా చేయాలా. ఇన్షాల్లా మీకు తప్పకుండా ఈ సంవత్సరంలో నేను చెప్పినవన్నీ పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కూడా నేను ఏర్పాటు చేపిస్తాను. మీరు ఒకటి ఇందాక కొంతమంది మీరు అడిగినారు, ఎన్డీఏ ప్రభుత్వము చాలా విధాలుగా ముస్లిం సోదరులకు ఏమవుతుందో ఏంటో అని చెప్పి చాలా డౌట్లు, పక్కన వాళ్ళు చెడగొట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆలగడ్డలో మేమున్నంత కాలము మీ జోలికి ఎవరు రాడనే మాట మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. మీరు లేకపోతే మేము లేము. ఈరోజు నా తల్లి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద నాటిన చెట్టు కూడా నాకు చూపించి ఈరోజు మీరు గర్వంగా నాకు చూపిస్తున్నారంటే మీకు ఎంత అభిమానం ఉందో, ఎంత ప్రేమ ఉందో అనేది మాకు కూడా తెలుసు. అదే కాకుండా ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు, నంద్యాల జిల్లాలో కావచ్చు, మన రాయలసీమలో కావచ్చు ముస్లిం సోదరులు ఎక్కువ. సో మీకు అన్యాయం చేసి మేము ఇక్కడ ఉండగలుగుతామా, మేము ఇక్కడ రాజకీయం చేయగలుగుతామా? సో మీరు అటువంటి ఏదన్నా ఎవడన్నా చెప్పినా కూడా దయచేసి ఏమి నమ్మకండి, వినకండి.
తప్పకుండా మా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమంతా ఉన్నంత కాలం కూడా మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఇబ్బందులు ఎదురొస్తే మమ్మల్ని దాటుకొని మీకు కాడికి రావాలా. సో మేమున్నంత కాలం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదే చెప్తున్నాను. ఈ ఓటర్ వెరిఫికేషన్ గురించి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నా దృష్టికి వచ్చింది, మసీదులలో కూడా తప్పుడు ప్రచారాలు చేసి ఈ విధంగా ముస్లిం సోదరులు ఓట్లు తీసేస్తున్నారు. కేవలం ముస్లిమ్స్ కాబట్టి అక్కడెక్కడో వెస్ట్ బెంగాల్ అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, మోదీ అది తీసేస్తున్నాడు, ఇది తీసేస్తున్నాడు మీ మైండ్లో చాలా పెట్టచ్చు. దయచేసి అవన్నీ నమ్మకండి. ఎందుకంటే ఇది కేవలము 25 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. ఇదేదో కొత్తగా మోదీనో మేమో పెట్టింది కాదు. ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి ఈ ఓటర్ వెరిఫికేషన్ అనేది చాలా గట్టిగా జరిగేది ఉంటుంది. కాబట్టి ఆ ఓటర్ వెరిఫికేషన్ దగ్గరుండి మన వాళ్ళు చూసుకుంటున్నారు. నేను మీ అందరికి ఒకటి చెప్తున్నాను, కేవలం మీరు ముస్లిమ్స్ కాబట్టి మీ ఓట్లు ఎవరైనా తీసేయాలనే ప్రయత్నం చేస్తే ఫస్ట్ మా ఓట్లు తీసుకుంటాం. మా ఓటు తీసిన తర్వాత మీ ఓట్లు తీస్తామే తప్ప ఒక్క తప్పుడు ఓటు కూడా మీకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది. మీరు అది గట్టిగా నమ్మండి, ఎటువంటి ఇబ్బందులు ఉండదు. ఈరోజు మీకు ఒక సమస్య వస్తుందంటేనే కూడా నేను ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి కూర్చొని మీ మాటలు, మీ సమస్యలు, మీకు హామీలు ఇచ్చి, మీకు మాట ఇచ్చి నేను ఇంత దూరం వచ్చి ఇంత చేస్తుంటే మీ ఓట్లు తీసేస్తే మాకేమొస్తుంది? నాకు ఓట్లు కాదు ఇంపార్టెంట్, మీ మనసులో మా స్థానం ఇంపార్టెంట్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఎందుకంటే మాకు కూడా తల్లిదండ్రులు ఇద్దరు లేరు. తల్లైనా తండ్రైనా అందరూ ప్రజలే అనుకున్నాం. అది ఎవరైనా సరే మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మీకు కష్టం వస్తే మేము ఒకవేళ మా తరపు నుంచి మాకు లేట్ అవుతుంది, మేము చేయలేకపోతే అది ఓపెన్గా మీకు కూడా చెప్తున్నాం. లేదన్నా ప్రయత్నం చేసాం, కాలేకపోతుంది, ఏమనుకోకుండా నేను చెప్పేదాన్ని కూడా ఉంటుంది. కానీ తప్పకుండా మీ అందరూ కూడా ఒకటే నేను మాటిస్తున్నాను, ఏదైనా సరే తప్పుడు ప్రచారాలు మీరు నమ్మకండి. ఎందుకంటే కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చులు పెట్టి రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు అవసరం లేదు. మన ఆలగడ్డ చాలా ప్రశాంతంగా ఉంది. దేవుడు దయ వల్ల, అల్లా దయ వల్ల అందరం బాగున్నాము, అందరం ప్రశాంతంగా ఉన్నాము. దయచేసి అటువంటి మాటలు కూడా మీ చెవు వరకు కూడా తీసుకురాకడని చెప్పి మీ పెద్దలందరినీ కూడా కోరుకుంటూ మీ అందరూ దువా చేయండి. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే నేను ఇంకా కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, ఆ రోజు మనం కౌన్సిల్లో కూడా అడిగినప్పుడు కూడా నేను అవన్నీ రాసుకున్నాను. వెంటనే శాంక్షన్స్ అయితే అన్నీ అయినాయి, కానీ డబ్బుల దగ్గర ఒకటి పెండింగ్ పడింది. ఈ సంవత్సరంలో అన్నీ మీరు చెప్పినవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడున్న పెద్దలకి మీ అందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటి దగ్గరకు వచ్చి నిన్ననే నా ఇంటి దగ్గరకు వచ్చి ఇట్లా ఈదిగా దగ్గర ఇబ్బందులు ఉన్నాయి, మేమందరం కూడా మీ దృష్టికి తీసుకురావడానికి మీ ఇంటి దగ్గరకు వచ్చామని చెప్పిన వెంటనే సమస్య వినడం వేరు, సమస్య వచ్చి చూసిన తర్వాత దానికి ఏ విధంగా మేము పనిచేయాలనేది మాకు కూడా క్లియర్గా అర్థమవుతుందని చెప్పి వెంటనే నేను రేపే వస్తానని చెప్పి, ఎందుకంటే సమస్య పెద్దదని నాకు కూడా తెలుసు. ఏదో నేను వచ్చి కూర్చొని ఫోటో దిగి పంపించడమే కాకుండా నేను కళ్ళారా వచ్చి చూస్తే నాకు రేపొద్దున బాధ్యత ఉంటుంది. వచ్చి చూసి వెళ్ళాను కాబట్టి మీరు కూడా నా మీద రేపొద్దున నన్ను ప్రశ్నించడానికి మీకు హక్కు ఉంటుంది. ఆ భయంతోనే నేను గట్టిగా పనిచేసేదానికి మాకు కూడా ఉంటుంది. సో అందుకే నేనే వచ్చి చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తగినట్టుగానే ఈరోజు నేను ఇక్కడికి రావడము. నేను గతంలో కూడా వచ్చాను, కానీ ఓన్లీ మసీదు వరకే వచ్చినాను. సో ఈ లోపల ఈ సమస్య ఉన్నట్టు కూడా నేను గమనించలేదు, ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఈరోజు కల్లారా చూసినాము. మీ అందరూ కూడా నేను ఒక మాట ఇస్తున్నాను, ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో అది నేను ఒక 6 నెలల్లో నేను పూర్తి చేపిస్తాను. ఇక్కడ మట్టి తోలించడము, తర్వాత రోడ్ వేయించడము ప్రభుత్వం వరకు అవసరం లేదు, నేనే నా సొంత నిధులతో నేనే చేపిస్తానని మీ అందరూ కూడా నేను మాటిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఇట్లనే సిరివెల్లలో కూడా మసీద్ దగ్గర ఈ విధంగా ప్రాబ్లం ఉన్నప్పుడు, అప్పట్లో భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా సొంత నిధులతో భూమా నాగిరెడ్డి గారు ఆ రోజు మసీద్కి మట్టి తోలించడం జరిగింది సిరివెల్లలో. ఈ రోజు కూడా నేను ఎప్పుడైనా ప్రచారంకి పోయినప్పుడు, ఎవరైనా పాత వాళ్ళు ఇళ్ళ కాడికి పోయినప్పుడు వాళ్ళందరూ కూడా అదే చెప్తారు, ఆ రోజు మసీద్కి భూమా నాగిరెడ్డి మట్టి తోలించడం. ఆ అభిమానంతోనే ఇంకా మీ కుటుంబంతో మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకొని, ఆ రోజు మా బాధ మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు మేము ఇంకా మీతో ఉన్నామని నాకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటారు, నా బాధ్యత నాకు గుర్తు చేస్తుంటారు. సో తప్పకుండా మట్టి తోలించడం నాకు ఇందాక ఆయన చెప్పినప్పుడు కూడా చాలా బాధ వేసింది. ఎవరైనా చనిపోతే తవ్వుతుంటే కూడా పాత శవాలు బయటకు వస్తున్నాయంటే నిజంగా చాలా బాధాకరం. ఎవరికి కూడా అటువంటి సిచ్యువేషన్ రాకూడదు, అటువంటి పరిస్థితి రాకూడదు. నా సొంత నిధులతోటే తప్పకుండా మట్టి నేను తొందరలోనే
మళ్ళీ ఏదో 6 నెలలు ఏదో కాదు, మీకు ఒక వారం 10 రోజుల నుంచి నేను పని మొదలు పెట్టిచ్చేస్తానని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. తర్వాత అల్హమ్దులిల్లా, అల్లాహ్ తబారక తఆలా మన మేడం గారి మనసులో మన ప్రేమ, మనపై ఆప్యాయత, మన అవసరాలను అర్థం చేసుకునేటువంటి అవకాశం అల్లాహ్ ఇచ్చారు. అలాగే అల్లాహ్ తబారక తఆలా మేడం వారిపై మరి వారి కుటుంబీకులకు అల్లాహ్ తాలా వారి శ్రమను వారి కృషిని అంగీకరించుగాక. అలాగే ప్రత్యేకంగా మన అన్నగారైనటువంటి భువనగిరెడ్డి గారి, మన అక్కైనటువంటి శోభమ్మ గారు కూడా మనం మారు వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వారితో ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి కుటుంబపరమైన సంబంధాలు మొదటి నుండి మనకున్నాయి. కాబట్టి నేను ప్రత్యేకంగా అమ్మగారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నాకు ఎక్కువగా ఇలాంటి సభలలో మాట్లాడడం కూడా రాదు. ఏ విధంగా ధన్యవాదాలు తెలుపుకోవాలో, ఏ విధంగా చెప్పాలో కూడా రాదు. మనసా ధన్యవాదాలు మన అన్నగారి కుమారుడైనటువంటి జగత్ విఖ్యాత రెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా ఆయన అల్లాహ్ తాలా మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం, మంచి స్థానం ఇవ్వాలని మనసా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని తెలుగుపేటలో వెలసిన శ్రీ ఘనముద్దులేటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు విరాళం అందజేశారు. ఆలయ ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా నూనెపల్లి వాస్తవ్యులు జూటూరు మురళి మద్దులేటి, ఆయన ధర్మపత్ని గీతాదేవి కుటుంబ సభ్యులు కలిసి 1,01,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. ఈ విరాళాన్ని కీర్తిశేషులు జూటూరు పెద్ద మొద్దులేటి, ఆయన ధర్మపత్ని బాలనాగమ్మ గారుల జ్ఞాపకార్థకంగా సమర్పించినట్లు తెలిపారు. స్వామివారి సమక్షంలో భక్తుల మధ్య ఈ విరాళాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దాతల కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనాలు అందజేసి వారి కుటుంబంపై స్వామి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతల కుటుంబానికి దేవస్థానం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ఆధునీకరణకు భక్తుల సహకారం లభించడం అభినందనీయమని భక్తులు పేర్కొన్నారు. జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీర మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణభద్ర మృత్యుర్ముర్తిర్నమామ్యహం. శ్రీ మద్దులేటి లక్ష్మీ నారసింహస్వామినే నమః. పట్టణ ప్రజలకు తెలియజేయడమేమనగా, నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఆలయంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలకు, అలాగే ఆధునీకరణమైనటువంటి పనులకు దాతలు మురళీ మద్దులేటి గారి సహాయంతో స్వామివారికి ఈరోజు 1,116 విరాళంగా ఈ దేవస్థానానికి అందజేయడం జరిగింది. కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని ఎల్లవేళలా శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని వారి కుటుంబానికి ఆ భగవంతుణ్ణి ఆలయ అర్చకులుగా మేము కూడా భావించుకుంటూ వారికి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించాలని ప్రతి నిత్యం స్వామివారికి పూజా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి భక్త మహాశివులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఇంకెవరైనా సరే దాతలు ఈ దేవాలయానికి సహకరించదలిచిన వారు ఆలయంలో వచ్చి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ఆలయంలో నిర్మించి 30 సంవత్సరాలు అయినది కాబట్టి కొద్దిగా శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇటువంటి దేవాలయానికి మీ శక్తానుసారంగా సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న నిరాశల ఆశ్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఎవరూ లేకపోవడం గమనించిన కలెక్టర్ ఆశ్చర్యానికి గురయ్యారు. నిరాశల కోసం ప్రతి నెల 50,000 రూపాయలు అందిస్తున్నప్పటికీ ఆశ్రమంలో ఎవరూ లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులు అందుతున్నప్పటికీ సేవలు సక్రమంగా అందించడం లేదని, ఇది చాలా నిర్లక్ష్యంగా ఉందని అధికారులను ప్రశ్నించారు. శైలజ సొసైటీ ఆధ్వర్యంలో 2 నిరాశల ఆశ్రమాలు నడుస్తున్నాయని, అయితే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ఎందుకు పర్యవేక్షణ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనొచ్చి చూసే వరకు మీకు తెలియదా అంటూ అధికారులను తీవ్రంగా మందలించారు. వచ్చినప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే సంబంధిత సొసైటీపై చర్యలు తీసుకుని అనుమతులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాయమాల్పురమా? ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్నారు? ఇది పొద్దున్న 3 పూట్ల భోజనం ఎలా? మీకు ఇక్కడ భోజనం ఎలా? నైట్ భోజనం పెడుతున్నారు మా వాళ్ళు. సార్ మీరు ఆగండి సార్, మేడం అడుగుతారు కదా.
అక్కడనే ఉన్నాను. నేను హాస్టల్లో ఉన్నాను మేడం. తర్వాత అబ్బాయి హుబ్లీలో ఉంటాడు మేడం. అందుకని ఇక్కడే ఉంటున్నాను. అవును, మీ అబ్బాయి ఏం చేస్తుంది? వాడు హుబ్లీలో ఉంటాడు మేడం. అవును కదా, సంపాదిస్తున్నాడు కదా మీ అబ్బాయి. ప్రైవేట్ పోతున్నాడు. ప్రైవేట్ గానే జీతం ఇస్తారు కదా. మీరు ఎంతమంది ఉంటారు ప్రతిరోజు నైట్ ఇక్కడ? 15 to 20 మేడం. నేను నా గురించి మీకు తెలియదు. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వస్తాను నేను. ఏమన్నా ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మీరు ఇక్కడ షెల్టర్ ఇస్తున్నారా? నిరాశ్రయులకు ఎందుకు ఇవ్వట్లేదు? ఎవరి కోసం ఇది పెట్టాము? ఎందుకు 50,000 ప్రతి నెల ఇస్తున్నాము? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు మరి? వెళ్తారు మేడం. ఉదయం 7:30, 8కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు? నైట్ వస్తారు మేడం. 6:37 నుండి వస్తారు. సరే చూస్తా. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చిన బెడ్స్ ఇక్కడే ఉంటారు. లైట్స్, ఫ్యాన్స్ పనిచేస్తారు. ఈ టీవీ పనిచేస్తుందా? నైట్ ఇక్కడే వండి పెడతారా? నైట్ వంట మనిషి వచ్చి వండి పెడతారు. మీరు ముందు మీ కొడుకు దగ్గరికి వెళ్ళిపోండి. ఇక్కడ ఉండడానికి లేదు. ఎవరి కోసం మేము పెట్టామో వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇది సపోర్ట్ ఇస్తుందంటే నేను ఒప్పుకోను. కుటుంబం ఉంది, మీ కుటుంబం ఉంది. ఆయన మళ్ళీ పాజిటివ్గా చేస్తున్నారు. ఈ 2 రూమ్స్ అయినా ఇంకా అటువైపు కూడా ఉంది. 2 ఎలా సరిపోతాయండి? కింద కన్వర్ట్ చేయండి. ఇది ఒకటి ఉంది, ఇంకొకటి ఎక్కడ ఉంది? రైల్వేటేషన్ వచ్చే వాళ్ళు ఉండాలి. మిగిలిపోయిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి కోసం ఏర్పాటు చేస్తారు. రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి నిరాశంగా నిలబడిపోతారు కదా, మన ఇంటి ఎంత బాగుంటుంది. అలాంటి వాళ్ళ కోసం పెట్టింది. ఇప్పుడు ఇది ఓన్లీ ఫర్ మెన్, అక్కడ ఉన్నది ఉమెనా? 2 ఉన్నాయి మేడం. ఉమెన్ కూడా వస్తారు మేడం. మెన్ ఉమెన్ కూడా ఇక్కడికి వస్తారు మేడం. ఏదో పీపుల్ అందరూ వస్తారు, అలవాటు చేస్తారు. సెపరేట్ లేదు మరి, అప్పుడు 2 సెపరేట్ చేయాలా? అందుకే ఆ లేడీస్తో ముందు ఇస్తారు. డైలీ సబ్స్టిట్యూషన్ ఉండాలి. ఉంటే ఇలా రన్ అవ్వదు కదా. మెన్కి ఎక్కడ పెట్టారు, ఉమెన్కి ఎక్కడ పెట్టారు? టాయిలెట్ ఫెసిలిటీ ఎలా ఉంది? ఫుడ్ నిజంగా నైట్ టైం ఇస్తున్నారా లేదా? మనం పేమెంట్ చేసిన దానికి అవుతుందా లేదా? ఇది రెంటెడా? మీ పైన వేరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళదే, ఇది రెంటెడా? ఎంత ఇస్తారు? 15,000. 4,000 వస్తుంది కదా. ఇది ఇందులో ఏముంది? ఇటు విను, నీ కుటుంబం ఏది? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఈ ప్లేస్కి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడే ఉండేది. ఇంటికి వెళ్తున్నారు ఇప్పుడు. 10 నీకు వస్తుందా పెన్షన్? వస్తుందమ్మా. సరే, అనుకుంటున్నాను ఈరోజు అయింది. 2 రోజు కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తారు. చేసిన స్ట్రీమ్ లైన్ చేయండి. ఫస్ట్ ఎవరెవరు ఇటువంటి ఫెసిలిటీ పొందడానికి అర్హులు, అది పెద్ద బోర్డు పెట్టండి. ఎవరిని పడితే వాళ్ళని నిల్వ చేయడం కాదు. సేమ్ అక్కడ కూడా ఉమెన్కి మెన్కి సెపరేట్ చేసి పెట్టాలి. ఇప్పుడు మనకు శాంక్షన్ వస్తుంది కదా, శాంక్షన్ గురించి ఆలోచించకండి. ఉన్న ఫెసిలిటీని జాగ్రత్తగా ఎలా యూజ్ చేసుకోవాలి, సెపరేట్గా పెట్టాలి. లోపల ఒక టాయిలెట్ ఉంది, అది ఉమెన్కి. మధ్యలో డోర్ క్లోజ్ చేయాలి. ఇటువైపు ఉన్న టాయిలెట్ జెంట్స్కి బయటకు వెళ్ళేటట్టు పెట్టండి. సేమ్ అక్కడ కూడా అలాగే పెట్టండి. నైట్ ఫుడ్ పెడుతున్నారా లేదా చూడండి. నైట్ వీళ్ళందరూ వచ్చినప్పటికి 7-8 అవుతుంది. నేను 2 కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తాను. ఎలా రన్ చేస్తున్నారు ఏంటి. సరిగ్గా రన్ చేయకపోతే తీసేస్తాం. వేరే మంచి అట్లీస్ట్ కాస్త ప్రజలకు సహాయం చేయాలి, నీడీ పీపుల్కి సహాయం చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ట్యాగ్ చేస్తాం. ఓకేనా? మెప్మా నుంచి ఒక డెడికేటెడ్ పర్సన్ని పెట్టండి. ఇక్కడ ఒకరిని అక్కడ ఒకరిని పెట్టండి. ఇక్కడ ఒకరు అక్కడ ఒకరిని పెట్టండి. మనకి 2 ఉన్నాయి కదా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని సిరివేళ మోడల్ స్కూల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పాఠశాల ప్రధాన గేటు వద్ద
క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ గేట్ వద్ద నిమ్మకాయలు, కుంకుమ, పూజా సామాగ్రి వంటి వస్తువులు కనిపించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. పాఠశాల ప్రాంగణంలో ఇలాంటి చర్యలు చేపట్టడం సరైనది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో స్కూలు పరిసర ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల వాతావరణంపై ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. నంద్యాల జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజా తెలిపారు. ఈ మేరకు కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా జడ్జి మాట్లాడుతూ రాజీకి వచ్చే అవకాశం ఉన్న కేసులను ముందుగానే గుర్తించి కక్షిదారుల అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను గుర్తించి వాటిని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను సర్దుబాటు చేసి పరస్పర అవగాహన కల్పించడం ద్వారా రాజీ దిశగా తీసుకెళ్లాలని పోలీసు అధికారులను సూచించారు. లోక్ అదాలత్ ద్వారా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో న్యాయం పొందే అవకాశం ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, మెజిస్ట్రేట్ లక్ష్మీ కరే, డీఎస్పీ మందజాబలి, సిఐలు, ఎస్ఐలు, ఎక్సైజ్ అధికారులు, పోలీసులు, లోక్ అదాలత్ సిబ్బంది, రామచంద్రారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చెప్తున్నారు కదా అది చూడు ఏదో ఉండుంటుంది అది. జూలై 11వ తారీఖున జరగబోయే మెగా లోక్ అదాలత్లో కేసుల యొక్క డిస్పోజల్ గురించి ఈ రోజున ఈ నంద్యాల డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు జరిగింది. దానికి మా సోదరి న్యాయమూర్తులు రావడం జరిగింది. ఈ కేసులో ఈ మెగా లోక్ అదాలత్తో రాజీ పడ్డ దగ్గర కేసులన్నీ కూడా కాంపౌండ్ పనుల కేసెస్ రాజీ చేయడం జరుగుతుంది. ఈ సద్వినియోగాన్ని కక్షిదారులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. క్రిమినల్ కేసులు అయినట్లయితే చట్ట ప్రకారం రాజీ పడ్డదగ్గ కేసులు మాత్రమే రాజీ చేయడం జరుగుతుంది. అలా కాకుండా సివిల్ కేసులు అయినట్లయితే ఏ కేసు అయినా సరే, సివిల్ కేసు ఎంత కోట్ల రూపాయల వాల్యూ ఉన్నా సరే ఇది రాజీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయి, దాని నష్టపరిహారం ఉంటుంది. ఆ నష్టపరిహారం కేసెస్ కూడా దీనిలో ఈ మెగా లోక్ అదాలత్లో రాజీ చేయడం జరుగుతుంది. ఈ రాజీ అనేది రాజమార్గం. ఈ రాజీ ద్వారా మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని, కక్షిదారులు అమూల్యమైన సమయాన్ని, వారి యొక్క వ్యయాన్ని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా న్యాయ మండల లీగల్ సర్వీస్ అథారిటీ నంద్యాల వారి తరఫున కక్షిదారులకి, ఈ కోర్టు యొక్క లిటిగెంట్స్ అందరికీ కూడా మేము మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ రేపు జరగబోయేటువంటి మెగా లోక్ అదాలత్తో మీ పెండింగ్ కేసులు ఉన్నాయన్నీ కూడా పరిష్కరించుకుంటే మీకే మంచిది. దీని ద్వారా ఈ మెగా లోక్ అదాలత్లో సెటిల్ అయినటువంటి కేసులకి అప్పీల్ అనేది ఉండదు. కాబట్టి మీ యొక్క సమయము, ధనము కూడా మీకు మిగులుతుంది. అదేవిధంగా కక్షలు, కార్పణ్యాలు అనేవి కూడా ఉండవు. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము ఈ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేసేదంటే సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం కేసులు డిస్పోజల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ఉప్పర్పేటలో కలకలం, నీళ్లు అడిగి 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగ.
నంద్యాలలో స్వచ్ఛాంధ్ర రైల్వే స్టేషన్ పరిసరాలను స్వయంగా శుభ్రం చేసిన కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి. నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డులోని 17 షాపులకు బహిరంగ వేలం, వ్యాపారుల తీవ్ర పోటీ. గాజులపల్లెలో సేంద్రీయ పద్ధతిలో అన్నా వెరైటీ యాపిల్ సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్న రైతు మస్తాన్. ఆళ్లగడ్డలో ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం, ఈద్గా అభివృద్ధికి సొంత నిధులు ఇస్తానని ఎమ్మెల్యే అఖిల ప్రియ హామీ. నంద్యాల మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆధునికీకరణకు ₹1,00,000 భారీ విరాళం. నంద్యాల నిరాశ్రయుల ఆశ్రమంలో కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీ, ఎవరూ లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం. సిరివెళ్ల మోడల్ స్కూల్ వద్ద క్షుద్ర పూజల కలకలం, విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు. నంద్యాలలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహణ, పోలీస్ అధికారులతో జడ్జి అమ్మనరాజ సమీక్ష. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.